హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మ్యాంగో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాము. చట్నీ కోసం అని చెప్పి ఇలా తెచ్చి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి పెట్టుకొని మంచిగా తూడ్చి ఆరబెట్టి తూడ్చి ఇలా పొట్టు తీసుకోవాలి ఒక్కొక్కటి. మిగతా ప్రాసెస్ తర్వాత చెప్తాను. మామిడికాయలను చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. అన్ని మసాలాలన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత మన ఇబ్బంది అయితే ₹1,00,000. హాయ్ ఫ్రెండ్స్, చూడండి 3 kgs వరకు మామిడికాయ ముక్కలు, ఒక 1/2 kg వరకు కారం, ఒక 1/2 kgకి పైన సాల్ట్, ఆవపొడి, ఆవాల మెంతి పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. సాల్ట్, జీరా పౌడర్, ఆవపొడి, నువ్వుల పొడి, కారం, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పొయ్యి మీద నూనె పెట్టుకొని వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవపొడి, మెంతి పొడి, అలానే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, అలానే శనగలు, అన్నిటితో పాటు మళ్ళీ వెల్లిపాయలు పచ్చ వేసి చేసి ఇలా ఒకసారి అటు ఇటు కలపాలి. ఈ నూనె చల్లారిన తర్వాత చట్నీలో వేయాలి. గుమగుమలాడే స్మెల్ ఎంత బాగుంది చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. చట్నీ తాలింపు వేసాము, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో. అంతా కలిసేలా కలుపుకోవడమే. ఇంకా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా లేదంటే జాడీలో లేదంటే గాజు పాత్రలో తడి లేకుండా చూసుకొని కాటన్ క్లాత్తో తుడిచి అందులో వేసుకోవడమే చట్నీ. ఎమ్మి మ్యాంగో చట్నీ
రెడీ. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలో మ్యాంగో చట్నీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్.